ఇంకొకటి అండి మోరోవర్ మన డైరెక్టర్ పూరి గారు ఎలా ఉన్నారు, మా పూరి గారు ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మా పూరి గారు ఎలా ఉన్నారని అడగాలనిపిస్తుంది. ఆయన సూపర్ అండి, మొన్నే కలిసాను. కలిసారా? కలిసాను. ఓకే, చాలా బాగున్నారు, అద్భుతంగా. నెక్స్ట్ దాని మీద పని చేస్తున్నారు. కొడితే సాలిడ్ కొట్టాలంటున్నారా? అంతే. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్నిసార్లు అయినా కంబ్యాక్ అయినా ఇస్తాడు. ఆయన 100 ఏళ్ళు వచ్చినా కంబ్యాక్ ఇస్తాడు ఆయన. సో ఆ విషయంలో మనం ఎక్కడ ఆయన రైటింగ్ ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. ఉన్నారు. సో నెక్స్ట్ అదే ఆయనలో ఉన్న గొప్పతనం అండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరంటే మనం ఎక్కడో దానికి కష్టం అని అనుకుంటాం కానీ, బట్ పూరి సార్ ఇస్ పూరి సార్. ఎన్ని గివెన్ డే వస్తాడని, వచ్చాడంటే బ్లాక్ బస్టర్ ఇస్తాడని. ఎస్. ఇప్పుడు జీబ్రా 22 రిలీజ్ అవుతుంది. జీబ్రా తర్వాత ప్రాజెక్టులు ఏంటంటే లైనప్, సత్యదేవ్ లైనప్ ఎప్పుడు ఒక 6 7 పెట్టుకుంటారు లైనప్. ఇప్పుడు 3 పెద్ద ఎక్కువ లైనప్. అంటే నేను నెక్స్ట్ ఫుల్ బాటిల్ రిలీజ్ ఉందండి. ఓకే, ఫుల్ బాటిల్ అనే ఫిల్మ్. అవును, కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అది. అంటే లైక్ కామెడీ క్రైమ్ కూడా బయటకు వచ్చింది కదా, బాగుంది అది. అది సూపర్. అంటే ఈ సినిమా అయిపోగానే వద్దామని వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో అది వస్తుంది. తర్వాత వెంకటేష్ మహాతో ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, అజయ్ నాగ్తో ఒక సినిమా చేస్తున్నాను. ఆరంభం అనే ఫిల్మ్ చేశాడు, మంచి క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది. ఆ డైరెక్టర్తో చేస్తున్నాను. ఓకే, తర్వాత క్రాంతి అని కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను. ఈ సినిమాస్ ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి మీరు టచ్ అయిన జోనర్ అంటూ లేదనుకుంటా. రూటెడ్ స్క్రిప్ట్ కూడా చేశారు మన కృష్ణమ్మ. రూటెడ్ స్క్రిప్ట్ కూడా చేస్తున్నాడు. రూటెడ్, కంప్లీట్లీ రూటెడ్. గంజాయి అమ్ముకునేవాడు. అదే నేను చూశాను. చూసారా? నేను చూశాను. అది ఆ పర్ఫార్మెన్స్, మీరు ఫారెస్ట్లో చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, వాడిని తీసుకొచ్చేసి అక్కడైతే షాక్. ఏంటి వీళ్ళిద్దరు కొట్టుకుంటారని, ఈ క్యారెక్టరైజేషన్ ఏంటని. బిగినింగ్ అదే కదా. తర్వాత వాళ్ళే ఫ్రెండ్స్ కింద ఉంటారు. అదే, అది ఫెరిషియస్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా మీ ఆకలి చాలా ఉందన్నారు. మీ ఆకలిలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఉన్నాయా, మిగిలిపోయినాయా? ఎందుకంటే చెప్పాము, రూటెడ్ క్యారెక్టర్ చేస్తారు, ఇప్పుడు ఫన్ జనరేట్ చేశారు, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేస్తున్నారు, విలన్గా చేశారు, బ్లఫ్ మాస్టర్ లాంటి సెటిల్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి ఇంకేం మిగిలిపోయినాయి అని ఇంకా ఆకలి చాలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన 3 ఇంకా చేయలేనివి, ఇప్పటివరకు ఏం చేయలేదు అవి. ఇవి ఇప్పుడు చేసిన దాంట్లో ఎందులోనే రావు. ఒకటేమో ఫుల్ బాటిల్, తాగుబోతు ఆటో డ్రైవర్. ఓహో, కాకినాడ బ్యాక్ డ్రాప్. ఓకే, ఫుల్ ఆన్ ఫన్ ఉంది, ఫన్ ఉంటుంది. తర్వాత మహాది అంతే ఇదిగా ఉంటుంది. అది వేరే జోనర్ కంప్లీట్లీ. అది మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ అది నాకు. అలాగే లక్ష్మి అనే కొత్త డైరెక్టర్ది కూడా ఒక స్క్రిప్ట్ ఓకే చేశాను. ఫుల్ ఆన్ ఫన్ అది కూడా. అంటే ఊరికే చెప్తున్నాను. మీరు ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు స్క్రిప్ట్ ఓకే చేసే టైంలో? మీరు ఏ అంశాలను ఎక్కువ ఫోకస్ చేస్తారు? నాకు క్యారెక్టరేషన్ ఉండాలంటారా, లేకపోతే సినిమా కథ బాగుండాలా, లేకపోతే ఎట్లా? ఫస్ట్ కథ చాలా బాగుండాలండి. కథ బాగుంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ అనేది బాగున్నప్పుడే కథ బాగుంటుంది. యాక్చువల్లీ రెండు అటాచ్ అయి ఉంటాయి. ఓకే, కథ అంత అద్భుతంగా ఉందంటే క్యారెక్టర్ అంతే అద్భుతంగా ఉంటేనే కథ మనకు నచ్చుతుంది కదా. సో అవి చూసుకుంటాను. అయితే ముఖ్యంగా ఎమోషన్ పండేలా చూసుకుంటాను. ఎమోషన్ కంపల్సరీ ఉండాలి సినిమాలో. అంటే కామెడీ ఫిల్మ్ అయినా కూడా ఏదో ఒక ఎమోషన్ ఉంటేనే ఓకే అది కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతాను. ఓకే, సో కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు ఆడుతూ ఉంటాను. ఎస్. మిస్ అయినప్పుడు ఇబ్బంది పడదు, ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి? మీరు బాధపడతారా? మిస్ ఫైర్ అయింది, అరే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సినిమా. బాధ పడతానండి. అంటే బాధ ఎందుకు పడి సార్, బాగా ఎక్స్పెక్ట్ చేసాము, ఇది దీంతో పెద్ద హిట్ కొడతాం అనుకుంటే మిస్ ఫైర్ అయింది. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏంటి అప్పుడు ఓవర్కమ్ ఎలా చేస్తారు దాన్ని? తినేస్తాను. నాకు బాధ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి ఒక మంచిగా కనపట్లేదు కదా, ఇప్పుడు కనబడట్లేదు, ఇప్పుడు తినడం తగ్గించాను. ఇప్పుడు గుద్దుతున్నాను. ఒక బాక్సింగ్ కిట్ ఒకటి కొనుక్కున్నాను. అంటే నాకు స్ట్రెస్ ఈటింగ్ బాగా, నాకు అంటే నాకు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి ఏదైనా కొనుక్కొని తినేసి అప్పుడు మైండ్ కొంచెం కామ్ అవుతుంది. అలా చేసేవాడిని. స్ట్రెస్ ఈటింగ్ చాలా ఎక్కువ. ఫోకస్ షిఫ్ట్ చేసేవాడిని. లేదా ఇల్లంతా శుభ్రం చేసేస్తుంటాను. అసలు ఇంచ్ టు ఇంచ్ చూసుకొని అన్నీ క్లీన్ చేసేస్తాను.